అద్భుతంగా గానా కచేరీ చేస్తున్న కళాకారుడికి పొరపాటున ఎక్కడో అపశృతి పలికినట్టు నా జీవిత గానంలో కూడా అప్పుడప్పుడు అపశృతులు పలుకుతూ వచ్చాయి. ఎంతటి నటుడికైనా ఎంతటి వాడికైనా అవి తప్పవు. అలాంటివన్నీ నా దురదృష్టవశాత్తు సంభవించినవే అనుకుంటాను గాని ఎవరిని నిందించను. మద్రాసులో ఉన్నప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ వచ్చారు. వాళ్ళని మంచి విద్యా సంస్థలో పెట్టి చదివించాలని గట్టి రికమెండేషన్ తో చర్చ్ పార్క్ లో సీట్లు సంపాదించాను. అయితే అక్కడ తెలుగు భాష నేర్పే సౌకర్యం లేదు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళం మాత్రమే ఉన్నాయి. మాతృభాష రాకపోతే ఎలా, ఏం చెయ్యాలి? నా పిల్లల చదువు కోసం హైదరాబాద్ కు మకాం మార్చాలనుకున్నాను. మార్చినందువల్ల నేను కూడా చిత్రాల్ని పరిమితం చేసుకోవచ్చు. సారథి వారి ఉంటాయి, మా అన్నపూర్ణవి ఉంటాయి. నేను కావాలనుకున్న వాళ్ళెవరైనా ఉంటే హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చునన్నాను. అంతే, నేనుగా ఎవరినీ రమ్మనలేదు. కానీ పిల్లల చదువుల కోసం, ముఖ్యంగా తెలుగు చదువు కోసం హైదరాబాద్ వస్తే నా మీద పెద్దలు విమర్శనాస్త్రాలు సంధించారు. నా 60 చిత్రాల రజతోత్సవం కోసం ఏ విజయ గార్డెన్స్ వెలిసిందో అక్కడే ఆ గార్డెన్స్ లోనే బహిరంగంగానే నిందింపబడ్డాను. నన్ను అభిమానించిన వారే, నేను ఆరాధించిన వారే నా మీద కాఠిన్యం వహించి నా మీద పిడుగుల వర్షం కురిపించారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, రామారావు గారు, నరసరాజు గారు, ఎస్వి రంగారావు గారు, ఇలా ఎందరో ప్రముఖులు ఆ సభలో పాల్గొని నా మీద నిష్ఠూరాలు వేస్తూ ఉంటే సభలో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. నాకు మద్రాసు మీద కోపం వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయానని, పెద్దల మీద అలిగానని అబండాలు వేశారు. నాకు తొలిభిక్ష పెట్టింది మద్రాస్. నా పుట్టినరోజు సినిమా రంగ ప్రవేశ రోజుగా లెక్క వేసుకున్నాను. ఆ విధంగా నా జన్మస్థలం మద్రాస్. ఆ మద్రాసు నగరంలోనే నేను చెప్పులు లేకుండా తిరిగాను, సైకిల్ మీద తిరిగాను, కార్లలోనూ తిరిగాను. అక్కడ సినిమా కంపెనీలు నాకు మంచి పాత్రలు ఇచ్చి నా అభివృద్ధికి కాంక్షించాయి. అలాంటి మద్రాస్ మీద నాకు కోపమా? నా శ్రేయోభిలాషులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ మీద నాకు అలక. నేను సినిమా పరిశ్రమని ఆంధ్రదేశంలో ఉద్ధరించాలని రాలేదు. నేనెవరిని ఉద్ధరించడానికి రాను రాను అదే వచ్చింది. ఆంధ్ర ప్రభుత్వం తెలుగు సినిమాలు రాష్ట్రంలో తీస్తే రాయితీలు ఇస్తానంది. వచ్చిన వాళ్ళకి తక్కువ ధరకి స్థలాలు మంజూరు చేస్తానంది. వినోదం పన్ను తగ్గిస్తానంది. ఈ సదుపాయాలు చూసి నిదానంగా తరలి వచ్చింది పరిశ్రమ. అయితే నేను కృతజ్ఞుడిని కాను. నాగిరెడ్డి గారు నా వజ్రోత్సవానికి తగిన సభ కోసం విజయ గార్డెన్స్ సృష్టించారు. ముందు నేను అబిడ్స్ బరీలో సభ జరుపుదాం అనుకున్నాను. కానీ నాగిరెడ్డి గారే నేను స్థలం ఏర్పాటు చేస్తానని మంచి మనసుతో 20 రోజుల్లో ఆ స్థలంలో ఉన్న చెట్లను కొట్టించి స్థలమంతా పుష్పవనంలా చేశారు. నా చిత్రాల్లోని దృశ్యాలను తీసి చిత్రమాలగా రూపొందించి అది చూపించడానికి తెర, ప్రొజెక్టర్ ను ఏర్పాటు చేశారు. అతిథులందరికీ విందు భోజనాలు పెట్టారు. అంత ఖర్చు ఆయనే భరించారు. ఆ తరువాత నేను 30,000 రూపాయలు తీసుకువెళ్లి ఇవ్వబోతే తిరస్కరించారు. ఎంత బలవంతం చేసినా వద్దన్నారు. అయితే నేను రుణగ్రస్తుడిగా ఉండిపోకూడదు. ఎలాగైనా ఆ రుణం తీర్చుకుంటాను అని తీర్మానించుకున్నాను. అదే ఆ తరువాత గుండమ్మ కథ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించినప్పుడు నేను ₹1 కూడా తీసుకోలేదు. నాకేం వద్దు, నేనే మీకు బాకీ ఉన్నాను అన్నాను. సినిమా విడుదలైన తర్వాత కూడా చక్రపాణి గారు సినిమా పెద్ద హిట్టు, బోల్డ్ అంత డబ్బొస్తుంది, తీసుకెళ్ళు అన్నారు. వద్దన్నాను. రుణగ్రస్తుడిగా ఎన్నడూ ఉండను. అంత ఖర్చు పెట్టి ఆనాడు నా వజ్రోత్సవం జరిపారే, ఆ రుణం అలా ఉండిపోకూడదు. నేను హైదరాబాద్ స్టూడియో నిర్మాణం ఆరంభించినప్పుడు నాగిరెడ్డి గారు ఎన్నో సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారు. పని వాళ్లను మద్రాసు నుంచి పంపించారు. వాహిని స్టూడియోని ఆయన ఎంత చక్కగా నిర్వహించారో చూసిన వాడిని కాబట్టి నేను ఆ దారిలోనే నడిచాను. అంతటి నాగిరెడ్డి గారు ఆనాడు అలాంటి సభను నిర్వహింపజేసి నా మీద నిష్ఠూర బాణాలు వేసి తూట్లు పొడిచినందుకు చాలా బాధపడ్డాను. అలాగే నాకు ఎంతో ఆత్మీయులు, నేను నటించిన చిత్రాలకు తోడ్పాటు అందించిన నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ఒక సందర్భంలో నన్ను అపార్థం చేసుకున్నప్పుడు ఎంతో బాధ అనుభవించాను. మొదటిసారి అమెరికాలో నా గుండెకి శస్త్రచికిత్స జరిగిన తరువాత డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇంకా నటించడం తగ్గించుకోవాల్సి వస్తుందని అన్నపూర్ణ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాం. నా భార్య భాగస్వామి. మా కంపెనీకి వినోద వారి దేవదాసు కొన్నాం. పద్మాలయ వారు కలర్లో దేవదాస్ నిర్మించి విడుదల చేయబోతున్నారు. అది శ్రీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. మా బ్లాక్ అండ్ వైట్ దేవదాస్ని ముందుగా విడుదల చేశాం. తరువాత కలర్ దేవదాస్ని విడుదల చేశారు. నేను నటించిన ఆ పాత దేవదాస్ మళ్లీ బాగా నడిచింది. కృష్ణ నటించింది పరాజయం పొందింది. దాంతో నవయోగ బృందం వారు నా మీద కోపం తెచ్చుకున్నారు. నేనేదో కావాలని వాళ్ళ దేవదాసు మీద నా దేవదాసు విడుదల చేశానని, అందుకే అది దెబ్బ తిన్నాదని నా మీద అభియోగం తెచ్చారు. అటు తర్వాత క్షేత్రయ్య సినిమాకి షూటింగ్ అని సారథి స్టూడియో అడిగితే మూసేశాం, ఇవ్వం అన్నారు. నష్టాల్లో ఉన్నాం అన్నారు. అయితే మాకివ్వండి, మేం నిర్వహించుకుంటాం అని మేము అడిగితే మీకివ్వం, మేం తెరవం అన్నారు. మా దేవదాసు వసూలు బాగున్నందుకు, వాళ్ళ దేవదాసు బాగా లేనందుకు కక్ష సాధింపు.
ఆ కళా చిత్రం దెబ్బతింటుందని ముందే నేను ఊహించానా? నాకేం తెలుసు? అయినా కాకపోయినా పోటీలో ఉన్నప్పుడు ఇలా జరగడం సహజమే. నేను నవయుగలో భాగస్వామిని అయినా నాతో వాళ్ళు మాట్లాడడం మానేశారు. కళా దేవదాస్ తీసిన కృష్ణ విజయ నిర్మల అటు తర్వాత నా దగ్గరికి వచ్చి వాళ్ళ చిత్రంలో వేషం వేయమని అడిగారు. నేను ఒప్పుకున్నాను. వీళ్ళకి లేని కోపం వాళ్ళకెందుకో తెలియలేదు. పక్షిరాజా శ్రీరాములు నాయుడు గారికి బెంగళూరులో స్టూడియో ఉంటే ఆ స్టూడియో అడిగి క్షేత్రయ్య అక్కడ చేయవలసి వచ్చింది. అప్పుడే నాకు స్టూడియో నిర్మాణం ఆలోచన వచ్చింది. నేను, నా భార్య, పిఏపి సుబ్బారావు గారు, కృష్ణప్రసాద్, రాజేంద్ర ప్రసాద్లు భాగస్వాములుగా స్టూడియో నిర్మించాలని పథకం వేస్తూ మధుసూదన్ రావు గారితో అడిగితే ఆయన ఇష్టపడలేదు. ఇప్పుడెందుకు స్టూడియో అన్నారు. నేను చెప్పాను. ఆయన వినలేదు. అసలు అన్నపూర్ణ సంస్థ ఆరంభించింది ఆయన కోసమే కదా. ఆయన ఒక మంచి నిర్మాతగా నిలబడతారనే కదా. కానీ స్టూడియో నిర్మాణానికి నా భార్య ప్రోత్సహించింది. ఈ సందర్భంలో మాత్రం నాకు పూజ్యులైన మధుసూదన్ రావు గారితో విభేదించవలసి వచ్చింది. మొదటి నుంచి మీరు చెప్పింది ఏదీ నేను కాదనలేదు. ఈ స్టూడియో విషయంలో మాత్రం మీరు వద్దన్నా చేయవలసి వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్టూడియో బాధ్యత నిర్వహణ వాళ్ళు చూసుకుంటారు అని నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా మధుసూదన్ రావు గారు ప్రోత్సహించలేదు. సరే, నేను నిర్ణయం తీసుకున్నాను, ముందుకు సాగుతాను అని ఆ పనిలో పడ్డాను. ఇంజనీర్స్ లేరు. బండరాలు కొట్టించడం దగ్గర నుంచి ఇతర పథకాలు వేసుకోవడం వరకు నేనే చూసుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే క్షేత్రయ్య షూటింగ్లు మధ్య మధ్య బెంగళూరు వెళ్లి వస్తూ ఉండేవాడిని. ఈ హడావుడిలో క్షేత్రయ్య కథ గురించి ఆలోచించలేదు. ఆదుర్తి సుబ్బారావు గారున్నారు, ఆది నారాయణరావు గారు ఉన్నారు. వాళ్ళ కథా కమిషన్ చూసుకుంటారు గనుక నేను వెళ్లి నా పాత్ర నటించి వచ్చేసేవాడిని. అంతలో సుబ్బారావు గారికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆయన్ని మరణించడం, క్షేత్రయ్య సిఎస్ రావు గారు పూర్తి చేయడం జరిగాయి. నాకు స్టూడియో నిర్మాణం తొందర అయిపోయింది. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతికి రావడానికి అంగీకరించి తేదీ ఖాయం చేశారు. ఏదైతేనే క్షేత్రయ్య చిత్రం పరాజయం పొందింది. ఒక వాగ్గేయకారుడి కథ మంచి పాత్ర, మంచి చిత్రం అవుతుందని ఆశించాను. నిరాశే మిగిల్చింది.